ఏసే మార్గం నేను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. ప్రైజ్ ద లార్డ్. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించిన గాక. మరి మీరు అందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. మీ జీవితంలో మీ కుటుంబంలో దేవుడు గొప్ప అద్భుతం జరిగించాలని, మీరు అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వాగ్దానం ద్వారా మీ జీవితంలో అనేక మేలులు జరిగించాలని కోరుకుంటా ఉన్నాను. ఈరోజు దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే, నిన్ను విడువను, నిన్ను విసర్జించను. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఎన్నటికీ విడువడంట అండి, విసర్జించాడంట. చాలా మంది అనుకుంటా ఉంటారు, భయపడతా ఉంటారు కదండి. మరి దేవుడు నాకు తోడుగా లేడేమో, నన్ను విడిచిపెట్టేశాడేమో అని భయపడతా ఉంటారు. కానీ ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఏమంటున్నాడు, నేను విడువను, నేను విసర్జించను అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. యెహోషువ 1:5 దేవుడు సెలవిస్తా ఉన్నాడు కదండి. ఏమని సెలవిస్తా ఉన్నాడంటే, నీవు బ్రతుకు దినములన్నీ ఏ మనుషులు నీ ఎదుట నిలవలేక ఉండును. కాబట్టి ఏ విషయంలో కూడా మనం బాధపడొద్దంట అండి, ఏ విషయంలో మనం దుఃఖపడొద్దు. ఎందుకంటే దేవుడు మనం విడిచిపెట్టేవాడు కాదు కదండి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు యెహోషువతో చెప్పిండు కదండి, మరి నేను నీకు తోడుగా ఉన్నాను కదండి, నా మాటలు మీ జీవితంలో నెరవేర్చే అని దేవుడు యెహోషువకు చెప్పాడండి. కాబట్టి మీ జీవితంలో కూడా ఈరోజు భయము, నిరుత్సాహము, లేకపోతే నేను ఏకాంతంగా ఉన్నాను, ఒంటరి దాన్ని అని అనుకుంటున్నారా? యెహోషువ కూడా అలా అనుకున్నాడేమో కదండి. అందుకే దేవుడు సెలవిస్తా ఉన్నాడు. యెహోషువ ద్వారా మాట్లాడిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నీతో సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు, నీ జీవితంలో ఎటువంటి భయాలు ఉన్నాయో అవన్నిటిని నేను తీసివేస్తానని దేవుడు సెలవిస్తా ఉన్నాడండి. కాబట్టి ఇంకేమంటున్నా, నేను నీతో ఉన్నాను కదండి. ఎవరితో ఉన్నాడంట అండి? మీతో ఉన్నాడంటు. నువ్వు బ్రతుకు దినములలో కదండి, మీరు బ్రతుకు దినములన్నిటిలో దేవుడు మీకు తోడై ఉన్నాడంట. నీ విషయంలో కదండి ఎప్పుడు మిమ్మల్ని విడిచిపెట్టాడంట. ఏ విషయంలో కూడా దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టేవాడు కాదు. అది ఏ పరిస్థితులైనా కావచ్చు, ఏ స్థితి అయినా కావచ్చు, ఏ దాంట్లో ఉండని మీరు ఆ అన్ని పరిస్థితుల నుంచి దేవుడు మిమ్మల్ని మార్చి దేవుడు సాధ్యపరిచే దేవుడు అండి. మీ కుటుంబంలో ప్రతి బంధకాల నుంచి విడిపించే దేవుడు, శాంతిని సమాధానం ఇచ్చే దేవుడు అండి. కాబట్టి ఈరోజు దేవుడు నువ్వు అసాధ్యం అనుకున్న దాన్ని దేవుడు సాధ్యపరుస్తుడు. మరి దేవుడు ఈ వాగ్దానము ద్వారా నీలో ధైర్యం నింపబోతున్నాడు, నీలో నమ్మకాన్ని ఇవ్వబోతున్నాడు, నీ కుటుంబంలో శాంతిని సమాధానం ఇవ్వబోతున్నాడు. కాబట్టి నీలో అవిశ్వాసం ఉందేమో ఇంతవరకు, కానీ దేవుడు ఈరోజు నిన్ను విశ్వాస జీవితంలో మార్చబోతుందండి. హల్లెలూయా. కాబట్టి నువ్వు నిరుత్సాహపడుతున్నావేమో, బాధపడుతున్నావేమో, దుఃఖపడుతున్నావేమో, నీ పరిస్థితులన్నిటినీ దేవుడు మార్చబోతుండు. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు, నువ్వు బ్రతుకు దినములన్నిటిలో నేను నీకు తోడై ఉన్నానని దేవుడు సెలవిస్తా ఉన్నాడండి. కాబట్టి భయపడకుండా దేవుని బలం కొరకు ప్రార్థించండి. దేవుని అడగండి, యేసయ్యా నువ్వు నాకు బలమునిస్తున్నావని నమ్ముచున్నాను కదండి. మరి దేవా ఎప్పటికీ నువ్వు నా పక్కనే ఉన్నానని నేను ఈ రోజు నుంచి నేను గుర్తుపెట్టుకుంటున్నాను, ఆలోచిస్తున్నాను. యేసుప్రభ నిజంగా యేసుప్రభ నువ్వు మొదటిగా నా బలము, రెండవదిగా నువ్వు నా పక్కనే ఉన్నావని నేను ధైర్యం కలిగి ఉంటున్నాను. యేసుప్రభ నా కష్టంలో మన అన్నిట్లో నా దేవా నేను విశ్వాసం కలిగి ఉన్నాను. యేసుప్రభ నువ్వు నా పక్కనే నిలబడ్డావని నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను అని చెప్పేసి ఎప్పుడైతే మీరు ప్రార్థిస్తారో దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడండి, నేను నిన్ను విడిచిపెట్టను. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మరి నీకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు, నేను ఎన్నటికీ నిన్ను విడిచిపెట్టనని. కాబట్టి ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్రతి ఒక్కరు ఈరోజు మరి ప్రార్థించుకోండి. యేసయ్యా నిజముగా యేసయ్యా నువ్వు నన్ను విడిచిపెట్టేవాడువో కాదు యేసుప్రభ, నా తోడుగుండి నాకు ప్రేరేపణ కలిగిస్తాను, నా కష్టంలో నా నష్టంలో అన్నిట్లో నాకు తోడుగా ఉండి నడిపిస్తున్నావు, నా పక్కన నువ్వు నిలబడ్డావా అని చెప్పేసి మరి నాకు ఒక ప్రేరేపణ నాకు కలుగచేస్తున్నందుకు నీకు వందనాలు అని చెప్పేసి ప్రార్థించుకొని దేవుడు తప్పక కార్యం జరిగించబోతుంది. అదేవిధంగా కామెంట్ సెక్షన్లో కూడా మరి ఒకవేళ ఈ వాగ్దానం నీ జీవితానికి మహిమకరంగా ఉంది, నిజంగా యేసయ్యా నేను నమ్ముతున్నా, విశ్వసిస్తున్నాను, నాకు తోడుగా ఉన్నవని, నేను ఎన్నటికీ నన్ను విడిచిపెట్టావని చెప్పేసి ఒక ధైర్యం కలిగి ఉన్నాను. కాబట్టి నేను బ్రతుకు దినములన్నిటిలో నా ఎదుట ఏ మనుషులు నిలవలేకపోయినా నువ్వు నాకు ఉన్నావని నేను ధైర్యం కలిగి జీవిస్తున్నాను అని చెప్పేసి ఎంతమంది నమ్ముతున్నారో ఆమె నన్ను సెలవిచ్చండి. ఖచ్చితంగా నీ కుటుంబంలో దేవుడు అద్భుతాన్ని ఆచరణ జరిగించబోతుండు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశ్రయించును గాక, ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థించుకుందామా? స్తోత్రం పరిశుద్ధాత్ముడు యేసుప్రభ, ఎంతమంది అయితే ఈ ఉదయ కాలము వాగ్దానం వింటున్నారు, వారి జీవితంలో వారి కుటుంబంలో గొప్ప అద్భుతం చూడను గాక. ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటున్నారో యేసుప్రభ ఈ సంవత్సరం అంతా వారు బ్లెస్ చేయండి, దీవించండి, ఆశ్రయించి, పోషించి, సంరక్షించండి. యేసయ్యా ప్రతి ఆటంకాలు తొలగించి నన్ను మీరే కార్యాలు జరిగించండి, ప్రతి శోధన తప్పించండి, ప్రతి వేదన తప్పించండి, ప్రతి మంత్రాలు, చీకటి శక్తులు, అంధకార శక్తుల నుంచి విడిపించి శాంతి, సమాధానం, నెమ్మది కలిగి చేయండి. యేసుప్రభ
వారి కుటుంబంలో దేవ గొప్ప అద్భుతం వాళ్ళు చూడండి కాక వేసి ఎంతమంది అబ్రోడ్కు వెళ్ళారేసే వారిని జ్ఞాపకం చేసుకొని ఎంతమంది తల్లిదండ్రులు విడిచి భార్యని భర్తల్ని పిల్లల్ని విడిచి వెళ్ళారేసే పిల్లలు తల్లిదండ్రులు విడిచి వెళ్ళారు వాళ్ళందరూ మీకు తోడుగా ఉండండి తల్లిగా తండ్రిగా భర్తగా భార్యగా పిల్లలుగా అన్నిటికీ తోడుగా ఉండండి ఆమె ప్రతి సాతాను పట్ల విడుదల కలుగును కాక వేసి ఆ మంత్రశక్తులు చీకటి శక్తులు అన్ని శక్తుల నుంచి విడిపించండి శాంతి సమాధానం దయచిన వరకు అవసరాలను తీర్చిన వరకు అప్పు ఫైనాన్స్ ప్రాబ్లం నుంచి విడిపించండి స్కూల్స్ కాలేజ్ జాబ్ రకాల ప్రయాణం తోడుగుండండి వ్యాధులు రోగము కష్టము దుఃఖము ఆవేదన ప్రతిదీ తీసివేసి మీరే తోడుండి నడిపించండి ప్రతి బంధకాలు తొలగించి శాంతి సమాధానం నెరవేర్చి వారు అనుకున్న ప్రతివి నెరవేర్చి మీరే కార్యాలు జరిగించి వరకు ప్రతి ఫైనాన్స్ ప్రాబ్లం నుంచి విడుదల కలిగచేసి స్కూల్స్ దేవా మరి ఫీజులు కట్టలేక నేను అప్పు సమస్యలతో రెంట్స్ కట్టలేక ఎంతమంది బాధపడుతున్నారు ఇల్లు కట్టుకోలేక ఓన్ హౌస్ కొరకు ప్రయత్నించి ఓన్ చర్చ్ కొరకు ప్రయత్నించే వాళ్ళు మినిస్ట్రీని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని అన్ని అవసరాలు మీరు తీర్చమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి ఆమెన్. గాడ్ బ్లెస్.